నమస్తే ఫ్రెండ్స్. ఇండియన్ సినిమా హిస్టరీలో మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప 2 రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ పుష్ప డే 1 కలెక్షన్స్ ఎంత రాబట్టబోతుంది అనే లెక్క అయితే బయటకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డే 1 కలెక్షన్స్ ఎలా ఉండబోతుంది, టోటల్ ఇండియాలో ఎలాంటి కలెక్షన్స్ నమోదవబోతున్నాయి, హిందీ మార్కెట్లో నెట్ కలెక్షన్స్ హిందీ సినిమాల రికార్డులను బ్రేక్ చేయబోతుందా లేదా, ఓవర్సీస్ మొత్తం మీద డే 1 పుష్ప ప్రభంజనం ఎలాంటి కలెక్షన్స్ నమోదవబోతున్నాయి, ఇప్పటి వరకు పుష్ప అడ్వాన్స్ బుకింగ్ ఎన్ని కోట్లు రాబట్టింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ సపోర్టు అవసరం లేదంటున్న అల్లు అర్జున్ ఆర్మీ అయితే థియేటర్ల దగ్గర మా హీరో అంటే మాకు పిచ్చి అబ్బా అనే స్థాయిలో బ్యానర్లు మాత్రం థియేటర్ల దగ్గర నింపేశారు. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ, ఇలాంటి హైప్ వస్తుందని పుష్ప 1 స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. ప్రజెంట్ అయితే అలాంటి హైప్ అయితే పుష్ప 2 మీద క్రియేట్ అయింది. ఇండియాలో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ 600 కోట్లకు పైగా చేసింది. ఆల్మోస్ట్ 11,000 స్క్రీన్ల పైన రిలీజ్ అవుతుంది రేపు పుష్ప 2. అలాంటి హైపు, అలాంటి ప్రభంజనం మధ్యలో డే 1 ఎంత కలెక్ట్ చేయబోతుంది, రెండు తెలుగు రాష్ట్రాలు సౌత్ మొత్తం కలిపి కేరళ, తమిళనాడు మొత్తం కలిపి ఆల్మోస్ట్ 120 కోట్ల దాకా గ్రాస్ నమోదు చేయబోతుంది పుష్ప 2. ఇది 100% లెక్క అయితే బయటకు వచ్చింది. ఇక హిందీ మార్కెట్లో నెట్ కలెక్షన్ చూసుకుంటే 65 నుంచి 75 కోట్ల దాకా నెట్ కలెక్షన్ ఉండబోతుంది. హిందీలో బంపర్ రేగిపోయే మోత ఉండబోతుంది పుష్ప 2. బీహార్ సైడ్ నుంచి కొన్ని మాస్ ఏరియాలో మాత్రం పుష్పకు మాత్రం ట్రెమండర్ రెస్పాన్స్, ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్లోనే కానొస్తుంది. కొన్ని బీహార్ ప్రాంతంలో ఆఫ్లైన్లో మాస్ రచ్చ వేరేలాగా ఉందంట. టోటల్ ఇండియాలో ఈ సినిమాకు 200 నుంచి 210 కోట్ల దాకా గ్రాస్ ఉండబోతుంది. హిందీ మార్కెట్ నెట్టే అంటే ఆల్మోస్ట్ 90 కోట్లకు పైగా హిందీ మార్కెట్లో గ్రాస్ నమోదు కాబోతుంది. 110 నుంచి 120 కోట్ల దాకా సౌత్ నుంచి నమోదు కాబోతుంది డే 1 కలెక్షన్స్. ఇక ఓవర్సీస్లో మాత్రం 60 నుంచి 75 కోట్ల దాకా ఓవర్సీస్ గ్రాస్ ఉండబోతుంది. ఆస్ట్రేలియాలో కానీ పలు కంట్రీల్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్, పుష్ప మ్యానియా, పుష్ప క్రేజ్ అలాంటి ఊపు అయితే కానొస్తుంది. వరల్డ్ వైడ్గా మార్క్ మై వర్డ్స్ 275 కోట్ల గ్రాస్ నమోదు చేసే అవకాశం ఉంది. అలాంటి ఊపు, అలాంటి ఆన్లైన్ బంపర్ ఎగిపోయే బుకింగ్ అయితే కానొస్తుంది. గంటకు 50,000 టికెట్లు అంటే గతంలో ఏ మూవీకి జరగలేదు. బిఫోర్ 2 డేస్ ముందే గంటకు 25, 30, 40, 50, 60,000 టికెట్లు అంటే తగ్గకుండా ఆన్లైన్ బుకింగే ఈ రేంజ్లో ఉందంటే బీహార్ లాంటి ప్రాంతంలో మాస్ ఏరియాలో పుష్ప 2కు ఆఫ్లైన్ బుకింగ్ అన్నది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ బోనాంజలా ఉండబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం RRR రికార్డు కానీ, దేవర రికార్డు కానీ అన్ని రికార్డులు ఎగిరిపోయే అవకాశం ఉంది. దాంట్లో మెయిన్ క్రెడిట్ టికెట్ రేట్లు కూడా చాలా భారీగా పెంచారు కాబట్టి ఈరోజు ప్రీమియర్స్ కూడా భారీ స్థాయిలో పడుతున్నాయి. టికెట్ రేట్లు కూడా చాలా హై రేంజ్లో ఉన్నాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ నమోదు చేయబోతుంది దేవర్. ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్ చేయబోతుంది పుష్ప 2. హిందీ మార్కెట్లో ఒక తెలుగు సినిమా బిగ్గెస్ట్ రికార్డు నిలగొల్పబోతుంది డే 1 కలెక్షన్స్. అలాంటి ఊపు, అలాంటి ప్రభంజనం అయితే స్పష్టంగా కానొస్తుంది. హిందీ మార్కెట్లో 75 కోట్ల నెట్ అంటే ఆల్మోస్ట్ 90 కోట్ల పైన గ్రాస్. వరల్డ్ వైడ్గా 275 కోట్ల గ్రాస్. ఓవర్సీస్ నుంచే లెక్క చాలా స్ట్రాంగ్గానే ఉండబోతుంది. 65 నుంచి 70 కోట్ల దాకా గ్రాస్ అంటే ఇంకా ఇప్పటి వరకు పుష్ప ఆల్మోస్ట్ 140 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. రేపు ఉంటుంది అసలు కథ. దాని పాజిటివ్ టాక్ వస్తే జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా నేను చెప్పిన లెక్క 100% ఉండబోతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ సపోర్ట్ అవసరం లేదని ప్రతి ఈవెంట్లో వాళ్ళ పేరు ఎత్తకుండానే నాకు సొంత ఇండివిజువల్గానే బాక్స్ ఆఫీస్ లెక్కలు తిరగరాయగలను అని అల్లు అర్జున్ అనుకున్నాడేమో. ఎక్కడ మెగా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా, ఎవరి పేరు ఎత్తకుండా ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా కానీ, ప్రతి ప్రమోషన్ అయినా కానీ, ఎక్కడ ఏది చిన్న ప్రెస్ మీట్ జరిగినా కానీ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ అనేది ఎవరు లేరు. అన్ని కథ కర్మ హైప్ క్రియేట్ గానికే మొత్తం అల్లు అర్జున్ భుజాన వేసుకొని తను పబ్లిసిటీ చేసుకున్నాడు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనో, చిరంజీవి పేరు చెప్తేనో, రామ్ చరణ్ పేరు చెప్తేనో ఆ ఫ్యామిలీ సపోర్టు, ఆ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎవరు అక్కడ లేదు, సినిమా బాగుంటే వాళ్ళే వచ్చి చూస్తారు అనే విధంగా అల్లు అర్జున్ పోకడలు అయితే కానొచ్చినాయి.
అది అడ్వాన్స్ బుకింగ్లో స్పష్టంగా హైప్ ఏ రేంజ్లో ఉందో ఆ హైప్ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ అయితే జరిగింది. సినిమా పాజిటివ్ టాక్ వస్తే అందరూ చూసే అవకాశం ఉంది. కొద్దిగా నెగిటివ్ టాక్ వస్తే ఎవరైతే సినిమాను తొక్కాలనుకున్నారో వాళ్ళు స్ట్రాంగ్గా బ్యాడ్గా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇంకా థియేటర్ల దగ్గర అల్లు అర్జున్ మా హీరో అంటే మాకు పిచ్చబ్బా, ఫస్ట్ టైం చూస్తున్న థియేటర్ల దగ్గర అయితే చిరంజీవి బొమ్మ కానీ, పవన్ కళ్యాణ్ బొమ్మ కానీ, రామ్ చరణ్ బొమ్మ కానీ లేకుండా అల్లు రామలింగయ్య, అల్లు శిరీష్, అల్లు అర్జున్ కొడుకు వీళ్ళ బొమ్మలేసి అల్లు అర్జున్ పుష్ప ప్రమోషన్ చేసుకున్నారు. ఫస్ట్ టైం అల్లు అర్జున్ కెరీర్లోనే చిరంజీవి బొమ్మ లేకుండా థియేటర్ దగ్గర బ్యానర్లో పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అభిమానులు కూడా అంత కసిగా అంత పట్టుదలగా ఉన్నారు. మా హీరో అంటే మాకు పిచ్చబ్బా, ఎవడు అవసరం లేదనే థియేటర్ దగ్గర బ్యానర్లు కానిచ్చినాయి. సందట్లో సడేమియా అల్లు అర్జున్ కోసం అయితే వైసీపీ మా కోసం నీవు వచ్చావు, మీకు మేము సపోర్ట్ చేస్తామని ఆంధ్రప్రదేశ్లో అల్లు అర్జున్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ రాబోతుంది. రేపు పుష్ప 2 నెంబర్ ఫిగర్ అయితే హైయెస్ట్ రిలీజ్, హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్, డే 1 హైయెస్ట్ గ్రాస్ ఉండబోతుంది పుష్ప 2. థ్యాంక్ యూ సో మచ్.